జనగామ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీపై ఎంక్వైరీ ఉంది, సెటిల్ చేసుకుంటే మంచిది, లేకుంటే కేసుల పాలవుతారంటూ ఉన్నతాధికారులకు దడ పుట్టిస్తున్నారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, మిషన్ భగీరథ ఇంజనీర్, కోఆపరేటివ్ శాఖలోని పలువురు అధికారులకు సైబర్ నేరగాళ్లు ఏసీబీ పేరుతో ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. జనగామ కలెక్టర్లోని 3 శాఖల అధికారులకు సైబర్ నేరగాళ్లు ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి సురేందర్ రెడ్డి పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. శాఖపరమైన ఎంక్వైరీ చేస్తున్నాం, విచారణకు ముందుకు వెళ్లొద్దంటే సెటిల్మెంట్ చేసుకుని ఫోన్ లైన్లో ఉన్న టైంలోనే డబ్బులు ఆన్లైన్ చేయాలని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా ఉమ్మడి వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సైబర్ నేరగాళ్లపై ఎంక్వైరీ చేస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటీపీల పేరుతో డబ్బులు డ్రా చేసుకోవడం, ఫేక్ మెసేజ్లు పంపించి బ్యాంక్ ఖాతాలను లూటీ చేయడం నుంచి ఏసీబీ అధికారుల పేరుతో వసూళ్లకు పాల్పడే కొత్త తరహా నేరగాళ్లతో అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఎవరైనా ఇలాంటి కాల్స్ చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. జనగామ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీపై ఎంక్వైరీ ఉంది, సెటిల్ చేసుకుంటే మంచిది, లేకుంటే కేసుల పాలవుతారంటూ ఉన్నతాధికారులకు దడ పుట్టిస్తున్నారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, మిషన్ భగీరథ ఇంజనీర్, కోఆపరేటివ్ శాఖలోని పలువురు అధికారులకు సైబర్ నేరగాళ్లు ఏసీబీ పేరుతో ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. జనగామ కలెక్టర్లోని 3 శాఖల అధికారులకు సైబర్ నేరగాళ్లు ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి సురేందర్ రెడ్డి పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. శాఖపరమైన ఎంక్వైరీ చేస్తున్నాం, విచారణకు ముందుకు వెళ్లొద్దంటే సెటిల్మెంట్ చేసుకుని ఫోన్ లైన్లో ఉన్న టైంలోనే డబ్బులు ఆన్లైన్ చేయాలని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా ఉమ్మడి వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సైబర్ నేరగాళ్లపై ఎంక్వైరీ చేస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటీపీల పేరుతో డబ్బులు డ్రా చేసుకోవడం, ఫేక్ మెసేజ్లు పంపించి బ్యాంక్ ఖాతాలకు లూటీ చేయడం నుంచి ఏసీబీ అధికారుల పేరుతో వసూళ్లకు పాల్పడే కొత్త తరహా నేరగాళ్లతో అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఎవరైనా ఇలాంటి కాల్స్ చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. నాకు ఫేక్ కాల్ వచ్చింది. అయితే ఇట్లా మేము ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి కాల్ చేస్తున్నాము, మీకు మా దాంట్లో ఉంది, మీ మీద యాక్షన్ తీసుకోవాలని ఉంది, కాబట్టి మీరు ఏదో ఒకటి విషయం చెప్పండి అని చెప్పి నన్ను అడగడం జరిగింది. బస్సులో వస్తే బస్సు నుంచి దిగమని అన్నారు. సరే సౌండ్ వస్తలేదు కదా అని దిగాను. అలేరు దగ్గర 10 నుంచి 10:30, 11 మధ్యలో మీకు చెప్తే ఇంత అర్థమవుతలేదు అని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. సరే నేనైతే నిజాయితీగా పనిచేస్తున్నా, నా మీద అయితే ఎటువంటి లేదు, నేను మీరు ఏది చెప్పినా నేను ఫేస్ చేస్తా, సరే సాయంత్రం వరకు నాకు టైం ఇవ్వండి, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తా అని నేను చెప్పడం జరిగింది. మళ్ళీ చేస్తే వాళ్ళను రికార్డ్ చేద్దామని అనుకున్నా. మళ్ళీ సెకండ్ టైం నాకు కాల్ రాలేదు. మీరు ఏది ఉన్నాయని నాకు డబ్బులు కొట్టండి అని చెప్పి మాట్లాడిండ్రు. సరే నేను డబ్బులు కొట్టండి, ఏదైతే అది జరుగుతుంది నేను దాన్ని పే చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు 50,000 డిమాండ్ చేశారు. 50,000 డిమాండ్ చేసి మీకు సర్వీస్ 5 ఏళ్ళు ఉన్నది కదా, మీరు ఫ్రీగా ఉండొచ్చు కదా అది అని చెప్పి అన్నారు. ఏదున్నాయని నేను ఐ కెన్ ఫేస్ అని చెప్పి నేను చెప్పాను.